ఆంధ్రప్రదేశ్లో ఘనంగా ముగిసిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 4.0 అయితే ఈసారి చాలా వినూత్నంగా చాలా చక్కగా పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ. నారా లోకేష్ గారు సంబంధిత విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని నేరుగా పిల్లలతో వాళ్ళ తల్లిదండ్రులతో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్లో వాళ్ళైతే పాల్గొనడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి కొద్దిమేర మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌతమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిల్లలతో కలిసి భోజనం చేయడం, లోకేష్ గారు అక్కడ ఉండడం, తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించాలో ఆ తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం ఇచ్చి అక్కడ పిల్లలందరూ కావచ్చు వాళ్ళతో పాటు లోకేష్ గారు కూడా వాళ్ళ తండ్రికి పాదాలకు నమస్కారం చేయడం, నిజంగా అక్కడ చాలా మంచి వాతావరణం అయితే ఉందని చెప్పుకోవాలి. ఈ అంశం గురించి మీరు ఏమంటారు? ఇక్కడ మీకు ఒక మంచి పాయింట్ ఏం దొరికింది, తల్లిదండ్రులతో అన్నారు. అవును. సో తండ్రి కొడుకులు కలిసి పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళారు. అది మంచి విషయంగా. అవును. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న తండ్రి, ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్న కొడుకు, ఇది ఇక్కడ మనం హైలైట్ చేయాలి. ఎందుకు హైలైట్ చేయాలంటే లోకేష్ ఎంత వినయంగా ఎంత విధేయతగా ఉన్నాడు అంటే తల్లిదండ్రుల పెంపకమేగా. సరే అపోజిషన్ ఏదో మాట్లాడుతుంది, ఇప్పుడు మీరు నాకు నచ్చరు అనుకోండి, మీ మీద 4 రాళ్ళు వేస్తా, అవి లెక్క కాదుగా, మీ బిహేవియర్ తెలుస్తుందిగా. ఇప్పుడు కనీసం 10 ఏళ్ళుగా లోకేష్ని అందరూ చూస్తున్నారుగా. చదువుకునేప్పుడు వేరు, చదువుకున్నాక వేరు. ప్రతి మనిషిలోనూ మార్పు అనేది వస్తుంది, వయసు వచ్చే కొద్దీ రావాలి. అందరూ పుట్టిన వెంటనే ఏదో ఎదిగిపోయిన బిడ్డల్లా ఉండరు కదా. అల్లరి చేస్తారు, పెరుగుతారు, చదువుకుంటారు, చదువుకోరు, రకరకాలుగా ఉంటారు. కానీ వయసు వచ్చే కొద్దీ మనం అవగాహన చేసుకొని మన తండ్రి అడుగుజాడల్లో నడవాలి, లేకపోతే ఈ రకంగా ఉండాలి. అతను ఎప్పుడు చెప్తారు, మా అమ్మ నన్ను కొట్టేది, మా అమ్మ చాలా స్ట్రిక్ట్ అని. లోకేష్ తల్లి ఎప్పుడు స్ట్రిక్ట్గానే ఉంటుంది పిల్లలతోటి. ఎంత పిల్లల మీద ప్రేమ ఉన్నా మనం చెప్పాల్సినప్పుడు చెప్పాలి, పెట్టాల్సినప్పుడు పెట్టాలి, తిట్టాల్సినప్పుడు తిట్టాలి. అదే జరిగింది అతనికి. అతను సిల్వర్ స్పూన్తో పుట్టినా గోల్డెన్ స్పూన్తో పుట్టినా కష్టం అనేది తెలిసేలా చేశారు కదా. సో ఇవాళ అలాంటి తండ్రి కొడుకులు కలిసి రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 పాల్గొన్నారు. సో ఇక్కడ వీళ్ళు అంటే ఆదర్శంగా, ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్పాలన్నా ఒకటి చెయ్యాలన్నా నేను ఆచరించి చూపించాలి. ప్రీచ్ వాట్ యూ ప్రాక్టీస్ అనేది. సో అది చేశారు వాళ్ళు, అదొక మంచి విషయం. అయితే రెండోది తల్లిదండ్రులతోటి మమేకమయ్యి, ఇప్పుడు మీకు రంపచోడవరం అంటే గిరిజన ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం. సో అలాంటి చోట పిల్లలకి చదువుకు సంబంధించి అసలు ఎట్లా ఉంది, ఏంటి ప్రోగ్రెస్ ఏంటి, అవన్నీ తెలుసుకుని వాళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ చూసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో కూర్చుని మాట్లాడి, తల్లిదండ్రులతో మాట్లాడి, అంటే వాళ్ళ భవిష్యత్తుకి పునాది ఎలా వేయాలి, ఈ అంశం మీద చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదు లోకేష్ కావచ్చు, మాట్లాడి ఉంటారు ఖచ్చితంగా. ఇది ఎందుకంటే వెనకబడ్డ వాళ్ళని ముందుకు తీసుకురావాలి. ఫస్ట్ ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిన పని ఏంటంటే మీకు నాకు చదువు గురించి చెప్పక్కర్లే. ఎందుకంటే మీకు ఇంకోటి, నేను చదువుకున్నాను కాబట్టి నా పిల్లలు చదువుకుంటారని ఎక్కడా లేదు. తెలివితేటలకి మనం కొలమానం చెప్పలేం. కాకపోతే ఇప్పుడు అలాంటి వెనకబడిన ప్రాంతాల్లో పిల్లలకి మనం చేయూత ఇవ్వాలి. అమ్మ మీరు చదువుకోండి, మీ పిల్లల్ని చదివించండి. మీరు చదువుకోకపోయినా మీ పిల్లలు చదువుకోవాలి. కావాలంటే వాళ్ళకి వయోజన విద్య కూడా చెప్పచ్చు, అంటే తల్లిదండ్రులకి. అంటే ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ జరుగుతాయి. ఎందుకంటే వెనకబడిన ప్రాంతం నుంచి వచ్చినప్పుడు చాలా తెలియదు వాళ్ళకి. కానీ ఇప్పుడు అందరికీ ఫోన్ ఉపయోగించడం వచ్చింది కాబట్టి, మనకి సోషల్ మీడియా వచ్చాక వాళ్ళకి అన్నీ అర్థమవుతున్నాయి. అంటే చదువు రాని వాళ్ళకి అర్థమైనప్పుడు చదువు వచ్చిన పిల్లలకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి టెక్నాలజీ వైజ్ వాళ్ళు మనకంటే ముందు ఉంటారని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇవాళ ఆ పిల్లలకి అన్నీ చెప్పటం, మీ పిల్లల్ని చదివించండి, ఇగో వాళ్ళ భవిష్యత్తు ఇది, వాళ్ళకి ఏం నచ్చితే అది చదివించండి, మేము అండగా ఉంటాం. అదే కాకుండా ఇప్పుడు తల్లికి వందనం, ఓకే మీకు 3 పిల్లల 4 పిల్లల 5 పిల్లల, ఇగో డబ్బులు వేస్తాం, మీరు చదివించండి, ఏమీ మీరు దేనికి ఆలోచించక్కర్లా. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి వాళ్ళు యూనిఫామ్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు కదా, అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకి. సో అదొక అడ్వాంటేజ్. సో తల్లిదండ్రులకి ఏం ఖర్చు ఉండదు. ఓన్లీ వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, వాళ్ళు చదివారా లేదా, చదువు వచ్చిన తల్లిదండ్రులు అయితే. చదువురాని తల్లిదండ్రులు అయితే టీచర్స్కి చెప్పాలి, మా పిల్లలకి కొంచెం చూడమ్మా హోంవర్క్ మాకు చేయించడం రాదు, ఇలాంటివన్నీ. సో ప్రతిదీ అవగాహన కల్పించటం. ప్లస్ ఇప్పుడు వాళ్ళ ప్రోగ్రెస్ బాగుందనుకోండి, అబ్బో మీ పిల్లలు భలే చదువుతున్నారు, సో ఇంకొంచెం ప్రోత్సాహం ఇవ్వండి.
లేకపోతే వాళ్ళలో ఈ నాలెడ్జ్ ఉందా, మీరు దీన్ని ఇంకొక రకంగా మీరు ఇంప్రూవ్ చేయొచ్చు. అంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, లేదు స్పోర్ట్స్ కావచ్చు, లేదు స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ నైపుణ్యాలు వెలికి తీయాలి. సో ఈ విషయాలన్నీ మాట్లాడి ఉంటారు నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఈ రకంగా చేయాలండి. అంటే నేను ముఖ్యమంత్రిని కాబట్టి నాకు అవసరం లేదు అనుకోకుండా, ఇప్పుడు మనం వాళ్ళకి మంచి నైతిక విలువలు నేర్పించడం కోసం ఒక చాగంటి కోటేశ్వరరావు గారిని ఏర్పాటు చేశారు. కాబట్టి నైతిక విలువలు పిల్లల్లో పెంపొందింప చేయాలి. పెంపొందింప చేయాలంటే ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు వెళ్తే వాళ్ళకి ఇంకా కొంచెం ఇదిగా ఉంటుంది. ఓకే, ఆయనే మన కోసం వచ్చారు అంటే మనం చదువుకుంటే ఇంతటి వాళ్ళం అవ్వచ్చు మనం అనే ఒక ఇది వాళ్ళలో కలుగుతుంది అనమాట. అందుకని ముఖ్యమంత్రి వాళ్ళ చంద్రబాబు నాయుడు చేస్తున్న పని చాలా బాగుందండి. తండ్రి కొడుకులు వెళ్ళి చేయటం అనేది, మెగా పేరెంట్ టీచర్లో మీటింగ్లో పాల్గొనడం, వాళ్ళకి స్ఫూర్తినివ్వడం, ఇవి మనం ఆలోచించాలి. ఆచరిస్తున్నారు కాబట్టి మనం అభినందించాలి. థ్యాంక్ యూ మేడం.